రకాల విలువలు ఉంటాయండి, జ్ఞాపకం ఉంచుకోండి. 3 రకాల విలువలు. డెల్యూడెడ్ సిగ్నిఫికెన్స్ అంటే భ్రమలో గొప్పదానివని, లేకపోతే మేమే గొప్ప అని ఊహించుకోవడము, అంటే మాయలో, ఊహలో ఉంటాం. డెల్యూడెడ్, ఇట్స్ అ డెల్యూషన్ దట్ ఐఎమ్ సంథింగ్ గ్రేట్, ఐఎమ్ సంథింగ్, ఐఎమ్ దిస్, నేనే అనే స్వభావం కలిగి ఉంటారు చూడండి, డెల్యూడెడ్ సిగ్నిఫికెన్స్. రెండోది ఏంటిదంటే దైవిక విలువ, డివైన్ సిగ్నిఫికెన్స్. మూడవది ఏంటిదంటే డిలేడ్ సిగ్నిఫికెన్స్, తర్వాత అర్థమయ్యే విలువ. అన్నిట్లో అంతి నొప్పి కలిగించేది ఏంటిదంటే డిలేడ్ సిగ్నిఫికెన్స్, అంటే తర్వాత అర్థమయ్యే విలువ. ఏంటి తర్వాత అర్థమయ్యే విలువ? మీకు ఎవరికైనా ఉండిందా చిన్నప్పుడు, నేను పలానా అవ్వాలి, పలానా చేయాలి, పలానా అవ్వాలి అని ఎవరికైనా ఉండిందా? ఎంతమంది సాధించారు? అది సాధించిన వారు ఉన్నారు, చాలా తక్కువ మంది. సో యు డు నాట్ అండర్స్టాండ్ వాట్ గాడ్స్ ప్లాన్ ఇస్. సో ఊహించుకుంటూ నేను పలానా గొప్ప చేస్తాను, పలానా అవుతాను అని అనుకుంటారు చూడండి. రిమెంబర్, డోంట్ ఫర్గెట్ ద రూట్స్. ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోద్దు, ఏ స్థితిలో నుండి వచ్చావో మర్చిపోద్దు. ఇది డెల్యూడెడ్ సిగ్నిఫికెన్స్. రెండవది ఏంటిదంటే డివైన్ సిగ్నిఫికెన్స్. మూడవది డిలేడ్ సిగ్నిఫికెన్స్. అన్నిటికంటే నొప్పి కలిగించేది ఏంటిదన అంటే డిలేడ్ సిగ్నిఫికెన్స్. ఎప్పుడు అర్థమవుతుంది నా విలువ? అసలు నాకంటూ విలువే ఉందా? యోసేపు అనుకున్నాడు, నా విలువేంటో నేను చూపిద్దాము, నా దర్శనాలు చెప్దామని చెప్పేశాడు తన అన్నలతోటి. చెప్పిన వెంటనే ఏమైంది? అసూయ కలిగింది. అసూయ ఏమైంది? హాని కలుగజేసింది. అసూయ కలిగింది డిలేడ్ సిగ్నిఫికెన్స్. ఆయన జీవితంలో విలువ డిలే అయిపోయింది, వాయిదా వేయబడ్డది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ దర్శనాలు నెరవేర్చబడ్డది. కానీ ఆ పాయింట్ గుండా, ఆ పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు తనకు అర్థం కాలేదు, నాకంటూ విలువ లేదులే, నేను ఇంకా ఈ బందీగానే ఉంటాను, నేను ఇంకా ఈ ప్రిజనర్గానే ఉంటాను, లేకపోతే నేను ఈ పని చేసే వ్యక్తిగానే ఉంటాను అనుకున్నాడు. కానీ ఇట్ ఈస్ డిలేడ్ సిగ్నిఫికెన్స్. ఈరోజు మనందరికీ ప్రాముఖ్యత అనేది చాలా ఇష్టం. ఎవ్రీబడి వాంట్స్ టు బి అంబిషియస్, ఎవ్రీబడి వాంట్స్ ప్లాట్ఫామ్స్, ఎవ్రీబడి వాంట్స్ టు డూ సో అండ్ సో. నేను కూడా చేయాలని. బట్ ఐఎమ్ వార్నింగ్ యూ, బీ కేర్ఫుల్. అది మీ ఊహలదైతే అది డిసెప్షన్, సెల్ఫ్ డిసీవ్డ్. నేను చేయగలుగుతాను, నాకు వచ్చేస్తుంది, నేను చేసేయగలుగుతాను, నువ్వే అనుకోకు అని ఇట్లాంటి పోటీబడి చేస్తారు చూడండి, అట్టర్ ఫెయిలియర్ ఉంటుంది. బీ కేర్ఫుల్. డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, బట్ లెట్ యువర్ మోటివ్స్ బీ రైట్. ఆమెన్. మీ ఉద్దేశాలు మంచిగా ఉన్నట్లయితే, మీ తలంపులు మంచి ఉన్నట్లయితే, మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నట్లయితే, దేవుని హెచ్చించే హస్తము తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. కానీ పోటీ పడుతూ, లేకపోతే డెల్యూడెడ్ సిగ్నిఫికెన్స్లో, మాయలో, ఊహలో ఉంటూ నేను గొప్పదాని అయిపోతానంటే దేవుడు అట్లే అనగదొరుకుతాడంట. బీ కేర్ఫుల్. ఇక్కడ లేయా కూడా ఒకప్పుడు డెల్యూడెడ్ సిగ్నిఫికెన్స్లో ఉంది. ఏంటా డెల్యూడెడ్ సిగ్నిఫికెన్స్? ఏమనుకుందంటే, నాకు కుమారుడు పుట్టిన వెంటనే నా భర్త నన్ను ప్రేమిస్తాడు. ఎక్స్పెక్టేషన్స్. ఎంతమంది వివాహమైన స్త్రీలు ఉన్నారండి ఇక్కడ? వివాహం అయిన వారు. ప్రతి భార్య ఎక్కడ బాధపడుతుంది అంటే ఎక్స్పెక్టేషన్. అవునా కాదా? ఒక భార్యగా నేను చెప్తాను, నా బర్త్డే రోజు ఇలా చేస్తే బాగుండు అని డ్రీమ్ ల్యాండ్కి వెళ్ళిపోతారు చూడండి. నాకు ఇది చేస్తే బాగుండు అని వెళ్ళిపోతారు చూడండి. ఆ ఊహల్లో, మాయల్లో ఇది చేస్తే బాగుండు, దానికి ఆపోజిటే చేస్తారు. అప్పుడేమవుతుంది? కోపం వచ్చేస్తుంది, గ్యాప్ కలుగుతుంది, భేదాలు వస్తుంది. అసలు ఎక్స్పెక్టేషన్సే పెట్టుకోకండి. మీకు హ్యాపీ మ్యారేజ్ కావాలా? ఒక్క చిట్కా చెప్తున్నాను అందరికీ. డు నాట్ హ్యావ్, గట్టిగా చెప్పండి, గట్టిగా నేను, నో ఎక్స్పెక్టేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అర్థమైందా? దట్ ఈస్ ఓన్లీ సీక్రెట్. అరే, ఇన్స్టాగ్రామ్లో పలానా వ్యక్తి 1000 రోజెస్ ఇచ్చాడంట వాళ్ళ భార్యకి, నా భర్త కూడా ఇస్తాడేమో అని ఎదురు చూస్తారు చూడండి. నీ బర్త్డేనా ఈరోజు? నేను మర్చిపోయానే. ఎట్లుంటుంది? మండిపోదు? అందుకనే 0 ఎక్స్పెక్టేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే. సో లేయా అనుకుంది, ఏమనుకుంది? ఇఫ్ ఐ హ్యావ్ అ సన్, ఇఫ్ ఐ గివ్ బర్త్ టు అ సన్, మై హస్బెండ్ విల్ లవ్ మీ. డెల్యూడెడ్ సిగ్నిఫికెన్స్. మాయలో, ఊహల్లో, ఎదురు చూపుతోటి ఉంది. అక్కడే డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. కానీ
ఏదైతే లేయాకి ఇంపార్టెంట్ అని ఉంది చూడండి, లేయా థాట్, ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ అ సన్ హీ విల్ లవ్ మీ. దట్ వాజ్ ఇంపార్టెంట్ టు లేయా, బట్ దట్ వాజ్ నాట్ ఇంపార్టెంట్ టు జేకబ్. నీకు ఏది ఇంపార్టెంటో నీ భర్తకు అది ఇంపార్టెంట్ కాదు. నీకు ఏదైతే ఎంతో గొప్పది అని నువ్వు అనుకుంటున్నావు అది నీ భర్త అంత పట్టించుకోడు. అందుకని అప్పుడే అక్కడ క్లాషెస్ వస్తూ ఉంటాయి. నేను ఇంత చిన్నది అడిగాను కదా అంటే ఆయనకు అది లెక్క కూడా కాదు. నువ్వు ఏదైతే నాకు ఇది నువ్వు చేస్తావని అనుకున్నాను, ఆయనకు అది లెక్క కూడా కాదు. ఇక్కడ లియా అనుకుంది, నాకు కుమారుడు పుడితే నన్ను ఇప్పుడైనా ప్రేమిస్తాడు నా భర్త. ప్రేమించలేదు. ఇంకా తన మనసంతా, తన హృదయం అంతా రాహేల్ పైనే ఉంది. దట్ ఈస్ డెల్యూడెడ్ సిగ్నిఫికెన్స్, దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్. తన ఆశ అంతా ఏంటి? యాకోబు ఆశ అంతా రాహేల్ తోటి సంతోషంగా ఉండాలి, రాహేల్ తోటి బిడ్డల్ని కనాలి, రాహేల్ని ప్రేమించాలి. రాహేలు మాయలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు అందగత్తి అయిన రాహేలు పిల్లలు కనకపోవడమే కాదు, కానీ ఏముంది తెలుసా? ఇప్పుడు స్టార్ట్ చేసిందంట నాగింగ్. ఏంటి నాగింగ్? నాకు పిల్లలి లేకపోతే నన్ను చంపే, నాకు పిల్లలి లేకపోతే నన్ను చంపే. చూద్దామండి, ఆదికాండము 30వ అధ్యాయము 1-2 వచనాలు. జెనసిస్ చాప్టర్ 30 వర్సెస్ 1-2. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. అర్థమైందా? నౌ షీఈస్ నాగింగ్ టు హూ? జేకబ్. నాకు పిల్లలి అని నాగ్ చేస్తుందంట. ఆర్ దేర్ ఎనీ నాగింగ్ వైఫ్స్ హియర్? లేరండి. ఎందుకు ఒప్పుకుంటారు? అసలు నేను నాగ్ చేయను. ఆయన చూసి ఊరికి తిడతా ఉంటాను, ఏం చేయవేంటి అని అంటూ ఉంటాను. పొద్దున్న లేసి ఇది చేయనంటే నువ్వు తెచ్చుకోపో అని అంటాను, అంతే. నేను నాగ్ చేయనక్క అని అంటారు కదా. బీ కేర్ఫుల్, డోంట్ నాగ్ యువర్ హస్బెండ్స్. ఆయనకి విసుకొచ్చిందంట. ఎందుకు? ఈమె అడిగేది ఎంత అన్రియలిస్టిక్గా ఉంది చూస్తున్నారా? నువ్వు నాకు బిడ్డని లేకపోతే నన్ను చంపే అంటుంది. ఆయన చేతిలో ఉంది అది. ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటి? నేను దేవుడినా అయితే నీకు ఇచ్చుండేవాడిని. నేను దేవుడిని కాదు కదా, నేను ఇవ్వలేను. వాట్ ఆర్ యూ డూయింగ్? వై ఆర్ యూ నాగింగ్ విత్ మీ? వన్స్ అపాన్ టైమ్ లేయా వాజ్ జెలస్ ఆఫ్ రేచల్. నౌ సీ హూస్ జెలస్ ఆఫ్ లేయా. హౌ దేవుడు ఎట్లా కథల్ని మారుస్తాడు కదా. ఒకప్పుడు ఎవరు అసూయపడ్డారు? లేయా అసూయపడ్డది. అందరూ తన్నే ప్రేమిస్తారు, అందరూ తన వెంటే ఉంటారు, రాహేల్ని చూస్తూ అందరూ అదే. కానీ ఇప్పుడు దేవుడు కథని మార్చి రాహేలు తినపైన జెలస్ అయ్యి, ఎవరిపైన? లేయా పైన. ఎందుకు? తన బిడ్డని అంటుందని జెలస్ అయ్యి. చాలామంది జెలసీలో ఉన్న స్త్రీలు, అసూయతో ఉన్న స్త్రీలు రెస్ట్లెస్గా ఉంటారు. వెంటనే అయిపోవాలి, వెంటనే చేస్తారు. చూసారా కొంతమందిని? మీరు కాదని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. కానీ చాలామంది స్త్రీలు ఎట్లుంటారంటే, తనకి నాకంటే తక్కువ జీతము, లేకపోతే తన భర్త నాకంటే తక్కువ, అంటే మేమున్న స్థితిలో లేరు, కానీ తను అంత చక్కటి ఇల్లు ఎలా కొనుక్కుంది. ఫస్ట్ భర్త దగ్గరికి వెళ్ళి మనం కూడా అర్జెంట్ కొనుక్కుందాము, తొందరగా చూడు అంటారు. అవునా కాదా? జెలసీ విల్ మేక్ యూ రెస్ట్లెస్, విల్ ప్రెషరైజ్ యూ. జెలసీ విల్ ఆల్వేస్ పుష్ యూ టు ద ఎక్స్ట్రీమ్స్. ఎప్పుడు మీరు చేయంది చేపించేలాగా చేస్తుంది అసూయ, ఈర్ష. ఇక్కడ షీఈస్ ప్రెషరైజింగ్ ఓన్లీ ఫర్ వన్ రీజన్, జెలసీ. తనకుంది నాకు లేదు, కాంపిటీషన్. తనకుంది నాకు లేదు. ప్రతి స్త్రీలో, ప్రతి దగ్గర, ప్రతి స్నేహితురాల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర ఉండేది ఏంటి? కాంపిటీషన్ అండ్ జెలసీ. ఐ హోప్ నన్ ఆఫ్ యూ ఆర్ లైక్ దట్. ఇఫ్ యూ ఆర్ నాట్ లైక్ దట్, సే హల్లెలూయా. అబద్ధాలు. ఆదికాండము 29వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. లేయా వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఈ మాట మనం అందరం ఒక్కసారి చూద్దామా? మనం అందరం గట్టిగా చదువుదామా? ఈ లేయా అందరం అన్నాను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఆమెన్. హల్లెలూయా. నేను ఎందుకు హల్లెలూయా చెప్పమంటున్నాను? యెహోవా చూచి. మీరు ఎట్లా చదువుతారో నాకు తెలియదండి. నాకైతే ఇట్లాంటి మాటలు చాలాసార్లు వెన్ ఐ రీడ్ బైబిల్, కొన్నిసార్లు ఏమవుతుందంటే
ఒక ఫ్యూ చాప్టర్స్ ఎరా ఐ విల్ జస్ట్ హ్యావ్ టు సేలా అని ఉంటుంది చూడండి, అంటే పాజ్, రిఫ్లెక్ట్ అని ఉంటుంది చూడండి. ఆ మాట ఎంత ఆకట్టుకుంటుంది అంటే మామూలుగా నేను ఏడ్చే రకం కాదు, కానీ దేవుని సన్నిధిలో హృదయం పగిలిపోతుంది. దేవుని సన్నిధిలో ఏడ్చినంత నేను ఎప్పుడు ఏం మనుషుడి ముందు ఏడవను, ఎవరి ముందు, అందరి ముందు రాయిలాగా ఉంటా, కఠినంగా ఉంటా. ఐఎమ్ రియలీ హార్డ్. బట్ వెన్ ఇట్ ఈస్ God softens my heart in His presence. Does He do that to you also? ఆ మాట చదివినప్పుడు అక్కడే ఆగిపోతా. చాలాసార్లు బైబిల్లో ఇట్ విల్ స్టాప్ మీ వేర్ ఐఎమ్ యాట్ అండ్ ఐ విల్ జస్ట్ హ్యావ్ టు స్టే ఆన్ దట్ వర్డ్ అండ్ కళ్ళలో నీళ్ళు ఆగవు, ఏడుస్తూ ఉంటా. ఇంత గొప్ప దేవుడా, ఇంత ప్రేమించే దేవుడా, ఇంత అక్కర కలిగిన, లేకపోతే కొన్నిసార్లు పాపం విషయమై బాధ కలిగినప్పుడు దేవుడు ఎలా బాధ, అది నిజంగా ఆయన హృదయం నాకు అర్థమై, అంటే నాకు ఎట్లా అర్థమైంది, నా సొంతం కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు వల్ల కలిగిన ఒప్పుకోలు, కన్విక్షన్. సో ఐ వాంట్ యు ఆల్ నాట్ టు జస్ట్ ర్యాండమ్లీ రీడ్ యెహోవా చూచి. హౌ మెనీ ఆఫ్ యూ జస్ట్ నీడ్ దిస్ వర్డ్ యెహోవా చూచి, యెహోవా చూచి, యెహోవా చూచి? ఎంతమందికి కావాలండి అది? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మిమ్మల్ని దేవుడు చూడాలని ఆశ ఉందా? ఆ మాట అది నన్ను పట్టుకుంది. మిమ్మల్ని కూడా ఆ రీతి పట్టుకోవాలి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. ఇఫ్ యు ఆర్ మిస్ట్రీటెడ్, గాడ్ ఇస్ సీయింగ్ యూ. ఇఫ్ యు ఆర్ అబ్యూస్డ్, గాడ్ ఇస్ సీయింగ్ యూ. ఇఫ్ యు ఆర్ అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్నట్లయితే యెహోవా చూచెను, యెహోవా చూచెను, యెహోవా చూచెను, యెహోవా చూచెను. హల్లెలూయా. యెహోవా చూచెను. చూచి ఆమె గర్భము తెరిచెను. మొదటి కుమారుడు పుట్టాడు, రూబెన్. రూబెన్ పుట్టిన వెంటనే అనుకుందంట, మై హస్బెండ్ విల్ లవ్ మీ. బట్ హీ డిడ్ంట్. ఆయన ప్రేమించలేదు. ఏదో అలాగా నామకార్థంగా, లేకపోతే ఫ్లూక్లో వచ్చేసాడు, ర్యాండమ్గా వచ్చేసాడు బిడ్డ, ఏదో అట్లా అయిపోయిందిలే. హీ డిడ్ంట్ లవ్ హర్, ప్రేమించలేదు. రెండో బిడ్డ సిమియోన్. సిమియోన్ అనే పేరుకి అర్థం ఏంటిదంటే గాడ్ హర్డ్ దట్ ఐఎమ్ అన్లవ్డ్. దేవుడు నేను ప్రేమింపబడని స్త్రీ అని ఎరిగి నాకు నా ప్రార్థన ఆలకించి నాకు రెండో కుమారుడు ఇచ్చాడు. ఇప్పుడైనా నా భర్త ప్రేమిస్తాడని. కానీ రెండో కుమారుడికి కూడా భర్త, ఆల్ దట్ హర్ లైఫ్ గోల్ వాజ్, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త. ఈరోజు చాలా మంది గోల్ ఏంటంటే నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను ప్రేమించాలి. అది కాదు మీ గోల్. ఐ విల్ టెల్ యూ. మూడో బిడ్డ లేవి. లేవికి అర్థం ఏంటిదంటే జాయిండ్, జత చేయబట్టము, అతను కలుస్తాడు అనుకుందంట. ఎందుకు లేవి అని నేమ్ చేసింది అంటే, ఇప్పటివరకు నా భర్త నాతోటి కలవలేదు అంటే హృదయాలు కలవలేదు, అటాచ్ అవ్వలేదు, మేము ఎమోషనల్ కనెక్షన్ లేదు. ఫిజికల్ కనెక్షన్ ఉంది, ఎమోషనల్ కనెక్షన్ లేదు. ఎవ్రీ ఉమెన్ నీడ్స్ ఎమోషనల్ కనెక్షన్ మోర్ దాన్ ఫిజికల్ కనెక్షన్. అవునా కాదు? ఎంతమంది అంగీకరిస్తారు? యూ నీడ్ ఎమోషనల్ కనెక్షన్ లేకపోతే ఎంత ఫిజికల్ కనెక్షన్ ఉన్నా వ్యర్థమే. విమెన్ నీడ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెన్స్ నీడ్స్, అంతే కదా? తను అనుకుంది, ఇప్పుడు లేవి పుట్టిన తర్వాత నాకు ఎమోషనల్గా అటాచ్ అవుతాడేమో అనుకుందంట, ఎమోషనల్గా కూడా. అండ్ షీ వాజ్ ఎక్సైటెడ్. ఇప్పుడైనా 3 కుమారులను కన్నాను నేను ఆయన కోసం. రాహేల్ 1 కుమారుడిని కూడా కనలేదు. ఇప్పుడైనా నాతో అటాచ్ అవుతాడంటే అగైన్ షీ వాజ్ రాంగ్. 4వ కుమారుడి పేరు ఏంటండి? 4వ కుమారుడి పేరు ఏంటి? యూదా. యూదా పేరుకి అర్థం ఏంటి తెలుసా? జూడా. గట్టిగా చెప్పండి, గట్టిగా అన్నాను. ప్రైజ్. జూడా అంటే ఏంటి? ప్రైజ్. 3 పిల్లల్ని కనిన తర్వాత కూడా నా భర్త నన్ను ప్రేమించట్లేదు, సో ఇట్ ఈస్ నో పాయింట్ ఎక్స్పెక్టింగ్ అని 3 పిల్లలు కనిన తర్వాత 4వ కుమారుడికి తనకి వెలిగిందంట, బల్బు వెలిగినట్టు. ఏం వెలిగింది? ఆయన నన్ను ప్రేమించాడు, అది కాదు పాయింట్. దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈసారి నేను దేవుని ఆరాధిస్తాను, ఈసారి నేను దేవుని స్తుతిస్తాను, ఈసారి దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ గాడ్ అని జూడాకి పేరు పెట్టిందంట. ఇఫ్ యు ఆర్ డెస్పరేట్ టు బి లవ్డ్, ఇఫ్ యు ఆర్ డెస్పరేట్ టు బి, నాకు ఎఫెక్షన్ కావాలి, నాకు లవ్ కావాలి, నాకు పలానదే నుండి ఇది కావాలి అని అన్నట్లయితే మీకు రాదు. అన్లెస్ యు చూస్ టు ప్రైజ్ గాడ్, అన్లెస్ యు చూస్ టు పుట్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఏ మనుషుల నుండి ప్రేమ కోరుకొని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇదంతా కాదండి. దేవుణ్ణి స్తుతించండి.
దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుని వెతకండి. బీ బిజీ ఇన్ సర్వింగ్ గాడ్, బీ బిజీ ఇన్ లవింగ్ గాడ్, బీ బిజీ వర్షిపింగ్ గాడ్, అండ్ గాడ్ విల్, whoever seeks the kingdom of God first, all the other things will be added unto you. And the church says amen. ఆయన నీతి, ఆయన రాజ్యము మొదట వెతికినట్లయితే అన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. 4th చైల్డ్కి వచ్చేసరికి షీ రియలైజ్డ్, దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ గాడ్, దిస్ టైమ్ ఐ విల్ గ్లోరిఫై గాడ్. దేవుడికి అందరికి ఒక ప్రణాళిక ఉంది, కానీ ఎప్పుడు ఆ ప్రణాళిక నెరవేరుస్తాడు తెలుసా అండి? ఎప్పుడైతే మీరు ఆ విషయాలు వెతకడం ఆపేసి దేవుని వెతుకుతారో, దేవుని సన్నిధిలో బిజీగా ఉంటారో, అప్పుడు దేవుడు అన్నీ మీ కొరకు ఆర్కెస్ట్రేట్ చేసి నడిపిస్తాడు. హీ హ్యాడ్ టు టీచ్ మీ ఇన్ అ వెరీ హార్డ్ వే. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ ఏదో నాకు తెలిసిన వాక్యం, నేను ధ్యానించిన వాక్యము కాదు. నా జీవితం గుండా నేను ఎప్పుడైతే ఒక విషయం బట్టి డెస్పరేట్ దాని వెంట వెళ్ళానో, అది నాకు అంత దూరంగా వెళ్ళిపోతా ఉంది. నాకు అర్థం కాలేదు. నేను ఇంత ఆశపడ్డాను, ఇంత కోరుకున్నాను, వై am I not getting it? But then I came to a point, ఎంత వెళ్తుంటే అంత దూరం వెళ్ళిపోతుంది. ఇదంతా కాదు, నేను దేవుని సన్నిధిలో మొరపెడతానే 7 రోజులు ఉపవాసం ఉండి, జస్ట్ వాటర్ ఫాస్ట్ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతూ 2-3 సంవత్సరాలు వేచి ఉండి, 3 సంవత్సరాలు జస్ట్ స్పెండింగ్ టైం విత్ గాడ్. ఇట్లా ఉండేది నా యవన కాలంలో. అంటే ఎప్పుడైతే దేవునికి మరలా దేవుని దగ్గర తిరిగి వచ్చానో, ఎప్పుడు నా చేతిలో బైబిల్ ఉండేది మా ఇంట్లో. ఇట్లా బైబిల్ పట్టుకొని ప్రతి రూమ్ తిరిగేదాన్ని. ఎందుకంటే లేస్తే బైబిల్, కూర్చుంటే బైబిల్, పడుకుంటే బైబిల్, వాక్యాలు గ్యాప్లో ప్రార్థన, ఇదే. I was isolated, I was in solitude with God for 2 years, nothing else. ఇట్లా మా మమ్మీ అనేవాళ్ళు, మా అన్న వాళ్ళు ఊరికి ఏడిపించారు, అదిగో బైబిల్ అమ్మ, బైబిల్ అక్క, ఎప్పుడు ఇట్లా ఉండేది. అట్లా ఎంతగా వెన్ ఐ రియలీ డిసైడెడ్ ఇన్ మై మైండ్, సేమ్ లేయా జీవితంలో ఎట్లా జరిగిందో, నేను ఎప్పుడైతే దాని వెంట వెళ్ళానో అది నాకు రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని పట్టుకున్నానో, గాడ్ ట్రై టు టీచ్ మీ, లవ్ మీ ఫస్ట్, వర్షిప్ మీ ఫస్ట్, అడోర్ మీ ఫస్ట్, సీక్ మీ ఫస్ట్. నన్ను వెతుకు, నన్ను ప్రేమించు, నన్ను ఆరాధించు. ఇవన్నీ కాదు, నన్ను వెతుకు. ఫైనలీ వెన్ ఐ వాజ్ ఎంత అటాచ్ అయిపోయిన దేవుడు, అసలు లేకుండా ఉండకపోయేదాన్ని. అసలు ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే ఒకలాగా వెలితి, ఒక ఏడుపు, ఒక మొర. అట్లున్నప్పుడు అప్పుడు జస్ట్ లైక్ దిస్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. ఎన్ని సంవత్సరాలు ఇంత మొరపెట్టి ఇంత ప్రయత్నించినా నథింగ్ హ్యాపెండ్. బట్ ద మూమెంట్ అంటే నాట్ జస్ట్ వన్ మూమెంట్, ఫర్ ఇయర్స్, ఫర్ మంత్స్, when I was just seeking God's face, everything orchestrated at the right time, and that will be the same thing for you. If you seek God first, if you worship Him, if you serve Him, if you love Him, everything God will add unto you. నమ్ముతున్నారా? పరిగెత్తకండి వీటి వెనుక, వాటి వెనుక, మనుషుల వెనుక, ప్రేమ కోసం పరిగెత్తకండి. లేయలాగా జూడా, దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ గాడ్ అని మీరు మీ మనసులో ఉద్దేశించుకోవాలండి.